అడిగావు అనుకో, ఎస్ నువ్వు అంగీకరించగలిగితే ఎవడన్నా ఏదన్నా అడగచ్చు. వద్దు ఉండదు ఉండదు అట్లనే ఊరికి. ఓకే అవునా వద్దు అట్లే ఉండట్లే. అసలు ఎట్లుందో అట్లా, అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు మాకు తగ్గట్టు నువ్వు అడ్జస్ట్గా. అదే అందుకే నువ్వు అది వినలే. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనిషిని ఇబ్బంది పెట్టేది మనిషి కాదు, సమాజం కాదు, ఏమి కాదు, థాటే. ఇప్పుడు ఎవరన్నా మరణించినప్పుడు మనం చేసే క్రతువు కూడా థాట్ని వదిలించుకోవడానికి చేసే పని. ఎందుకంటే థాట్ని ఎట్లా ఎరేజ్ చేయాలనో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు, అలాంటి మెకానిజం లేదు. అందుకంటే ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ఒక్క ఆస్పెక్ట్లో మనకంటే ఫోన్ చాలా పవర్ఫుల్. ఎందుకు చెప్పు చూద్దాం. గెస్ ఒరే గెస్సే. కాదు మెమరీ ఉందిగా, మనకు కూడా మెమరీనే ఉంది. సో థాట్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ. ఇప్పుడు భర్త ఒక ఆలోచనే కదా మెమరీ వీక్. ఎవరు సార్ మీరు అని అడుగుతుంది. జస్ట్ థాటే అది. ఎక్కువ కాలం కొనసాగడం వల్ల నిజం అనిపిస్తుంది మనకు. స్టిల్ ఇట్ ఈస్ ఎ థాట్. మన ఫోన్ ఎందుకు మనిషి కంటే పవర్ఫుల్ అంటే, మనిషికి మెమరీ ఉంది, ఫోన్కి మెమరీ ఉంది, కానీ ఫోన్లో ఎరేజ్ చేయొచ్చు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి వెళ్ళి ఫార్మాట్ కొట్టేస్తే ఫ్రెష్గా వర్జిన్ లాగా ఉంటుంది. మనిషి లేదు, ఆప్షన్ లేదు, హీ కెనాట్ కమ్ బ్యాక్. జోక్ కాదు. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో వర్జిన్ మేరీ అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది కాదు. ప్రతి యోగి వర్జినే మానసికంగా. అతను నిరంతరము కొత్త మనసుని సంతరించుకుంటూ ఉంటాడు అనమాట. సంసారం ఏం చేస్తాడు, ఆ మనసుని వాడు బోల్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరిదన్నారు అంటే ఫ్రెష్గా ఉండటం. వర్జిన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ఇట్లా అంటే మళ్ళీ మూసుకుపోయి, అంటే నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ అది ఆలోచన డిసప్పేర్ అయిపోయి ఫ్రెష్ మైండ్ ఎస్టాబ్లిష్ అయింది. అదేం భూతపదం కాదు. అంటే మనుషులకు ఏవో పదాల మీద కూడా అభిప్రాయాలు ఉంది. ఇట్ ఇస్ జస్ట్ అది. అవును. ఇప్పుడు మా జేఎన్టీ హాస్టల్ ర్యాగింగ్ చేసినప్పుడు నీ అవయవాల పేర్లు చెప్పంటే 3-4 చెప్పి ఆగిపెట్టోళ్ళు. చెప్పడానికి ఏమి రాదు, నీకే ఉంది కదా అది. పోనీ అవయవం పేరు తెలుసా అంటే తెలుసు కానీ సిగ్గు అవుతుంది అన్నా అనేటోళ్ళు. అంటే అంత సిగ్గుపడే అంశం ఎందుకు ఉంచుకున్నావు అసలు? ఇట్లా చర్చలు జరిగే ఒకసారి. తర్వాత మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడు అసలు టెరిఫిక్, అందరినీ ర్యాగింగ్ చేస్తాడు మా హాస్టల్లో. చల్లగా అయిపోయిందా మొత్తం? ర్యాగింగ్ చేస్తున్నారు అందరినీ. పెట్టుకున్నా ఎంతసేపు? ఓకే బాగుంది, ఇదేందో తెలియదు కానీ అందరిని ర్యాగింగ్ చేస్తున్నావు. ఒక ఆయన పేర్లు చెప్పను రా బాలు, నువ్వు నవ్వకు వెంట వెరీ డిస్టర్బింగ్ నీ నవ్వు. ఆ తర్వాత వీడియో అయిపోయినా ఒక 5 minutes పాస్ ఇస్తాం, నవ్వుకో. అక్కడ ఉన్న వాళ్ళందరినీ షర్ట్ ఇప్పండి అంటే కొందరు ఇప్పారు, కొందరు అన్న వద్దన్న ప్లీజ్ అన్న షర్ట్ ఇప్పుబే అంటే. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉన్నాడు మా ఫ్రెండ్, ఆడి షర్ట్ ఇప్పేశాడు. ఇంకా ఉండు తర్వాత ఉంది కథ. తర్వాత ప్యాంట్ ఇవ్వండి, అందరు ఇప్పరు, వీడు ఇప్పేసి అన్న ఇంకా చెప్పన్నా ఏం చేయాలి ఇంకా నేను. తర్వాత డ్రాయర్ ఇప్పండి అనేసరికి అసలు ఒక 5-6 పిల్లలు ఏడుస్తున్నారు. అసలు అన్న ప్లీజ్ వద్దన్న దండం పెడతన్నా. వాడు ఇప్పేసి నెత్తికి పెట్టుకొని వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి ఇంకా చెప్పన్నా అసలు ఏం చేస్తారు మీరు ప్లీజ్. అసలు నేను ఫైన్ ఆర్ట్స్కి వచ్చింది ర్యాగింగ్ చేయించుకోవడానికి తెలుసా? తొందర ఇప్పండి రా, ఏమన్నా చేస్తారు వీళ్ళు. అదే ఏం చేస్తారన్నా, ఇంతేనా? ఇంతే ర్యాగింగ్ అయితే నేను కాలేజ్ మానేస్తానా, ఇంకేదో ఒక సీనియర్ అన్నాడు, నువ్వు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారా, వీడిని బయటికి పంపినరా, వీడు డేంజరస్ పర్సన్ లా ఉన్నాడు, లేదా నేను పోను, నన్ను మొత్తం చేయాలి.
సో థాట్ అనుకుంటే భయపెడతలైతే మనం దాన్ని భయపెట్టవచ్చు వీళ్ళలాగా. నెక్స్ట్ ఒక వారం రోజులు ఒక 3-4 సీనియర్స్కి వాడు చుక్కలు చూపించాడు హాస్టల్లో. వాళ్ళు కనబడిన బట్టలు ఇప్పించి ఇంకేమైనా చేయండి అని నానేటాడు. అసలు అరే నీకు దండం పెడతాను రే ప్లీజ్ రారే, ఏదో బుద్ధి తక్కువై ర్యాగింగ్ చేశారు రెండు. లేదన్నా మీరు చేయలేదని ఒకటి, తర్వాత చేస్తారా ఓకే. నేను ఏకాంతం ఉన్నప్పుడు కలిశాడు. ఇట్లాంటి బచ్చన్నాయాళ్ళని మస్తు చూశాను నేను. ఏదో వాళ్ళు ర్యాగింగ్ చేస్తారంట, ర్యాగింగ్ నా గురిందే అన్నవాడు. నేనప్పుడు చాలా ఇన్నోసెంట్, మస్తు భయం మనుషులంటే. ఫైన్ ఆర్ట్స్కి వచ్చినప్పుడు నాకెవరైనా పిలిస్తే కొట్టుకునేది. అట్లాంటి మైండ్ వాడిని చూసినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. వీడేదో చెప్తున్నాడు నాకు. అంటే మనకి ఎవరెవరో సాయం చేస్తారు కదా లైఫ్లో, అట్లా వాడిచ్చిన సపోర్ట్. అట్లా నువ్వు చాలా మంచి పెయింటింగ్స్ అన్నాడు ఒకసారి. నేను వేస్తా ఉన్నా, బాగుంది ఇంకా బాగా. ఆ తర్వాత ఇది బాగుంది, ఇది పక్కకు పెట్టు, ఇంకా ఏయ్. తర్వాత నేను చూసా ఇంకొక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వాడికి చెప్తున్నాడు, నాకు చెప్పినవి చెప్తున్నాడు బాగా అన్న. నువ్వు అందరికి చెప్తున్నావు, నువ్వేవంటే నేను మీలాగా పిచ్చోడిని కాదు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మి నేను 50% తీసుకొని మీకు 50% ఇస్తాను. సో మీరంతా మంచి ఆర్టిస్టులు అయితే నాకు బెనిఫిట్ అన్నాడు. ఇప్పటికి అదే చేస్తున్నాడు తను. ఆడప్పుడు చెప్పింది ఆట విడుపుగా చెప్పలే, నిజంగా వాడు క్లారిటీతో చెప్పాడు. స్టిల్ హీస్ డూయింగ్ ద సేమ్. గుడ్ మనీ. పెయింటింగ్ ఉందంటే చూసి నీకు 20,000 ఇస్తా, నువ్వు మర్చిపో. నువ్వు 2 ఏళ్ళ తర్వాత వాడు ఇంటికి వెళ్ళింది, అది అట్లే ఉంది. ఎందుకంటే అరే మేము 1,00,000 రూపాయలు వస్తే కదరా అమ్మేది అది. అంటే నాకు 20,000 ఇచ్చి నా పెయింటింగ్ వాడు 80,000 క్యాష్ చేసుకుంటున్నాడు. తర్వాత నాకు తెలిసింది వీడు సరే రైట్ అండర్స్టాండింగ్ అది. సరే వాడు 80,000 ఎక్కువ సంపాదిస్తున్నాడు మన పెయింటింగ్ మీద అనుకుంటున్నాం, కానీ వాడికి ఎంత క్లారిటీ ఉంది చూడు. అసలు వాడు క్లారిటీలో వాడు ఉన్నాడు. నేను ఏమైనా బలవంతం చేయలేదే, 20,000 ఇచ్చాడు తీసుకున్నాడు. సరే మనం టాపిక్ ఏంటంటే, నేను మా అత్త చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేసినప్పుడు నాకు ఈ క్లారిటీ వచ్చింది. నేను పూజారిని అడిగాను, ఎందుకు చేస్తాం దహన సంస్కారాలు, ఎందుకు చేస్తాం పిండ ప్రదానం. ఇప్పుడు బలగం సినిమాలో కూడా కాకి ముట్టాలి, కాకి ముట్టాలి, కాకి ముట్టాలి. ఎందుకు ముట్టాలి? బేసికల్గా కాకి పిండం తింటలేదు, వీడి మైండ్లో ఉన్న ఆలోచన తీసుకొని పోతుంది. ఇంతే. నా మనసులో ఉన్న ఆలోచనని గుర్తించి దాన్ని ఇట్లా తీసి ఇంకొక బయట పడేసి మునగాడు భూమి మీద పుట్టలేదు. అదొక్కటి ఒక మిస్టరీ. ఇప్పుడు ఆవిడ గురించి నీ మైండ్లో ఒక అభిప్రాయం ఏర్పడితే అది ఎలా చెరిపేసుకోవాలో ఎవరికి తెలియదు. దీంట్లో ఒక చిన్న పేజ్ ఉంటుంది, ఊరికి చదువుతా. ఇది ప్రతి ఒక్కరికి రెలవెంట్. ఇది రెలవెంట్ అవునా కదా చదివితే తెలుస్తుంది. సో ఒకరిని కనుక నమ్మితే ఆ నమ్మడాన్ని నేనేమంటుందంటే సంశయం లేని ట్రస్ట్. మనకెవడు ఏం తెలియదు, మన గురించి మనకే తెలియదు. సో సంశయం లేని స్థితిని ట్రస్ట్ అంటుంది నేను, అంతే. దెర్ ఇస్ నో ట్రస్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ట్రస్ట్ గురించి చెప్తూ వాళ్ళు ట్రస్ట్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఎవరిని నమ్మరు వాళ్ళు. సో అట్లాంటప్పుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఇంకా అతను 2 రోజుల తర్వాత వచ్చినా నువ్వు అడగడానికి వీలదు, బికాజ్ యూ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. నమ్మకం లేదనుకో ఇంకా వాడిని వదిలిపెట్టకు, ఎక్కడ పోయినా వాడితో పాటే పో, తద్వారా నీకు ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడన్నా హ్యూమన్ మైండ్ మీద, పర్టికులర్లీ హ్యూమన్ మైండ్కి సంబంధించింది అనుమానం కనుక ఒకసారి బీజం పడితే ఇక ఆ వ్యక్తికి జీవన్ముక్తి లేదు. ఇంతే స్టోరీ. ఏదన్నా పడవచ్చు పడకపోవచ్చు. డౌట్ వచ్చిందనుకో, అనుమానం అంటే డౌట్ అనకూడదు, ఇంకా సంశయం వేరే. అనుమానం అంటే ఏంది, మనం ఏమంటాం, కరెక్టే అనుమానం. డౌట్ ఏమో సంశయం, ప్రశ్న, వాట్ ఎవర్ ఇట్. అనుమానం కనుక వచ్చిందనుకో, అది ఎట్లా చెడిపేసుకోవాలనో దానికి అసలు రెమెడీ లేదు. అంటే అది మన లోపల ఉన్న భయం వల్ల వస్తుంది. దేనివల్ల వచ్చినా నీ మైండ్ మీద ఒక డాట్ పడ్డది. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడన్నా అనుమానం ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి మీద ఉండదు, మనిషి మీదే ఉంటుంది. కానీ ప్రేమ ఇష్టం అన్నిటి మీద ఉంటుంది.
ఇప్పుడు నేను చెట్టుని ప్రేమిస్తాను, కానీ చెట్టుని అనుమానించవు ఎప్పుడు. అంటే ఒక ఆశ్చర్యకర అబ్జర్వేషన్ ఇది. నువ్వు చెట్టుని ఇష్టపడతావు, కప్పుని ఇష్టపడతావు, కప్పుని ఎప్పుడు అనుమానించవు. అనుమానం ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఒక్క పర్సన్ మీదనే వస్తుంది. ఇది సింగిల్ పర్సన్ సెంట్రిక్ ఓరియంటెడ్ అనమాట. అది ఒక గుంపు మీద ఎప్పుడు అనుమానం ఉన్న బలంగా ఉండదు. ఒక పర్సన్ని నువ్వు ఫోకస్ చేసినప్పుడు హఠాత్తుగా అనుమాన బీజం పడుతుంది. ఒకవేళ పడ్డదనుకో, ఇక ఆ వ్యక్తికి జ్ఞానోదయము కానీ జీవన్ముక్తి కానీ లేదు. ఇంపాసిబుల్ అనమాట. ఆ వ్యక్తి మరణించినా ఈ అనుమానం అట్లే ఉంటుంది. యూ కెనాట్ ఎరేజ్ ఇట్. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ అనుమానానికి సంబంధించింది కాదు, ఓన్లీ ఆలోచన వరకే ఉన్నాం. ఓన్లీ ఆలోచన వరకే. ఇప్పుడు మా అత్తమ్మ చనిపోయింది, ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఏవో ఉంటాయి. ఇప్పుడు ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమె దిండు చూస్తే గుర్తొచ్చే, ఆమె బజ్జీలు ఇష్టం అంటే బజ్జీ తింటే గుర్తొచ్చే, అట్లా నా జీవితానికి ఆమె అడ్డు వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఎట్లా తొలగించుకోవాలన్నప్పుడే కర్మకాండ వచ్చింది. అట్లాగని మీ అత్తను మర్చిపో అంటే మర్చిపోతుంది. ఎట్లా మర్చిపోతారు? ఇప్పుడు పెళ్లి చేయాలి, మీరిద్దరికి పెళ్ళి అయిపోయింది అంటే అట్టెట్లా? అంటే నీ మైండ్కి స్టెప్స్ కావాలి. ఎన్ని ఎక్కువ స్టెప్స్ ఉంటే అంత నమ్ముతుంది అది. మెల్లమెల్లగా నమ్ముతుంది. నువ్వు ఫస్ట్ ఒక అమ్మాయిని కలిసావు, తర్వాత కార్డు ఇచ్చావు, ఆ తర్వాత ఉంగరం ఇచ్చావు, ఆ తర్వాత చీర పెట్టావు, ఆ తర్వాత వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, అది ఇదంతా చూసి ఇంత నిజమే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్ అని అనుకుంటుంది మైండ్. అట్లనే హఠాత్తుగా కలిశారనుకో, అందుకే హఠాత్తుగా విడిపోతారు. ఎందుకంటే బలం ఉండదు. ప్రేమ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే బలం ఉండదు దాంట్లో, అంటే మైండ్ నమ్ముతలేదు. ఇప్పుడు 50 ఏళ్ళు మనతో జీవించిన వ్యక్తి, లేదా పెళ్ళైన తర్వాత 40 ఏళ్ళు మనం జీవించిన వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన అనుమానాన్ని కానీ, ఆ వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి తాలూకా ఆలోచనలు కానీ, ఆ వాక్యం యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఫిజికల్ రియాలిటీ నిన్ను చూసినప్పుడు నీ యొక్క ఫిజికల్ ఫామ్ నా మైండ్ కూడా అవుతుంది. ఓన్లీ థాట్గా కాదు, ఆ థాట్కి ఒక ఆకారం కూడా ఏర్పడుతుంది అందరికీ. ఇప్పుడు నేను నిన్ను ఎప్పుడు చూసినా నా మనసులో నీకు సంబంధించిన థాట్ ఉంది కదా, ఇమేజ్, అది ఎప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎవరి దిక్కు చూస్తే వాళ్ళ ఇమేజ్ వచ్చి నా మైండ్లో నిలబడుతుంది. ఈ రెండు యాక్చువల్గా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి కాలిరిగింది అనుకో, నా మనసులో ఉన్న మైండ్ ఆ ఇమేజ్ కాలిరగలేదు కదా, ఇలా ఉండాల్సింది ఇలా ఎందుకు ఉంది అని అడుగుతుంది మైండ్. ఎందుకంటే ఇది వర్తమానాన్ని చూస్తుంది, ఇమేజ్ క్రియేట్ చేసుకుందుకే కృష్ణమూర్తి లాంటి వాడు డోంట్ క్రియేట్ ఇమేజెస్ అని చెప్పి చచ్చిపోయాడు. నేను కూడా కొంతవరకు అదే చెప్తున్నా. అంటే దేన్ని నువ్వు ఒక ఆలోచనగా, ఒక స్థిర అభిప్రాయముగా, ఒక నిశ్చయ అభిప్రాయంగా, ఒక సత్యం అని ఒక ఇట్లా ఫిక్స్ కాకు. ఫిక్స్ అయితే నీకు కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది లైఫ్లో. ఉంది, కానీ ఈమె వెళ్ళిపోగానే దాన్ని కూడా దింపేసి పంపించేస్తున్నా. నువ్వు ఆటో ఎక్కగానే కూడా ఆటో ఎక్కుతుంది. 100% వస్తుంది. అదే చెప్తున్నా, మిర్రర్ లాగా ఉండడం అంటే మిర్రర్ 100% రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ 100% వదిలేస్తుంది కూడా, అసలు పట్టుకోవడం లేదు. చాలామంది ఇంకా అద్దంలో ఇమేజెస్ పెడతా ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనతో పాటు జీవించిన వ్యక్తి మరణిస్తే మనకు ఎందుకు బాధ అవుతుందంటే, మన మనసులో ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ బయట కనిపిస్తలేదు, అందుకే వెతుకుతున్నాం మనం. నా మనసులో కార్ అనే ఫామ్ ఉంది, అది పార్కింగ్ ప్లేస్లో కనిపిస్తలేదు, అందుకే వెతుకుతున్నాం. వెతుకులాట ఎప్పుడు ఉంటుంది? నీ మనసులో ఇమేజ్ ఉన్నప్పుడే. ఇమేజ్ లేకపోతే వెతుకులాట్లేదు, లేకపోతే లేదంతే. అయితే ఏంటంటాం అంతే, కొంచెం ఫరక్ నేపథ్యం లిబరేషన్ అది. అందుకని ఈ థాట్ని ఎట్లా వదిలించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మన పూర్వీకులు ఆలోచించింది. దీనికి ఆధారభూతమైంది థాట్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది. ఇప్పుడు చచ్చిపోయింది మా అత్త అని ఎట్లయింది అంటే, నాకు అందరు చెప్పడం వల్ల, నేను మాటికి ఆమెతో చూడడం వల్ల, ఆమెతో మాడడం వల్ల, చనువు వల్ల, ఆమెను ముట్టుకోవడం వల్ల ఇదంతా కలిసి ఒక ఫార్మేషన్ వచ్చింది. దాన్ని నా మనసులో నిజం అనుకుంటున్నా, ఒక అస్థిర అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నా. ఇప్పుడు ఆ అభిప్రాయమే నాకు అడ్డొస్తుంది, నేను దీన్ని తెంపేసుకోవాలి అంటే హఠాత్తుగా అంటే పోదది. అందుకని ఆ వ్యక్తి నిజంగా ఉన్నట్టు అనుభూతి చెందుతూ నువ్వు కొన్ని గంటలు ఒక పని చేస్తున్నావు అనమాట. దానికి క్రతు అని పేరు. నిజంగా ఉంది అని ఆవాహన చేసి, ఇక మీదట నువ్వు ఎక్కడున్నా నీకు ఏ ప్రాబ్లం లేకుండా. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని మూలాల్ని, అన్ని ఆస్పెక్ట్స్ని మనంతకు మనమే డిజాల్వ్ చేస్తున్నాం. తను పడుకున్న మంచం ఎవరికి ఇచ్చేస్తాం,
తను కట్టుకున్న చీర ఎవరికో ఇచ్చేస్తాం, బంగారం ఇయ్యం అనుకో, అది వేరే సంగతి. అది ఇయ్యం, అది ముందుగా చచ్చిపోయే ముందే అన్నీ తీసేసుకుంటారు. కొందరికేమో ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళు పీక్కుంటారని వాళ్ళే ఇచ్చేస్తారు తెలివైన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ దహన సంస్కారం చేస్తాం. అంటే చర్మము, రక్త మాంసాలు మన కళ్ళ ముందే ఆవిరైపోవడం చూసాం. అయినా మా అత్త అక్కడ ఉంది ఎముకల రూపంలో. ఇప్పుడు ఎముకల రూపంలో ఉన్నదాన్ని మళ్ళీ జమ చేసి మన నీళ్ళలో వేయచ్చు కదా, నీళ్ళలో వేస్తే మళ్ళీ కనిపిస్తుంది తొంగి చూస్తే, అందుకని కనబడకుండా కొట్టుకుపోవాలి ఆ థాట్. సో అందుకని ప్రవహించే నదిలోనే వేయాలి. అడిగాను, ఎందుకు ప్రవాహ స్థితిలో, నేను బకెట్లు ఎందుకు వేయకూడదు అంటే ఆయన చెప్పలేక చచ్చాడు. అప్పుడు నేను చెప్పి ఇట్లా అయిండొచ్చు కదా అంటే, ఇది బాగానే ఉంది, నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన పూజారి. అంటే ప్రవాహ స్థితిలో ఉన్నప్పుడు కొట్టేస్తే, మా అత్త ప్రస్తుతం ఎముకల రూపం, ఎందుకంటే ఎముక కూడా ఆమెనే కదా, అట్లా ఎక్కడో చోటికి ఆమె ప్రయాణం కొనసాగుతుంది అని నా మైండ్ గుర్తిస్తుంది. స్టిల్ షీ ఈజ్ గోయింగ్. అంటే జీవితం ఒక ప్రవాహం కాబట్టి అన్ని ప్రవాహ స్థితుల్లోని ఆమెను లయం చేస్తున్నాం మనం. ఆ తర్వాత చిట్ట చివరికి మిగిలింది ఏంది, నా థాటే. ఆ థాట్కంతా లాస్ట్ క్రతువు చేసి నేను రకరకాల మంత్రాలు చదువుతుంటే నదిలో మునిగినప్పుడు మెల్లగా ఆ థాట్ డిసెప్రేట్ అయిపోయి, ఓం శాంతి శాంతి శాంతి, ఇప్పుడు మీ అత్త ఆత్మకు శాంతి జరిగింది అంటే అర్థమైంది, నువ్వు మర్చిపో అని చెప్తున్నాడు. నేను కూడా ఏంటంటే మర్చిపోయాను అంతే. ఇదంతా చేయకముందు నేను చెప్పింది ఇది, నాకు ఏ మైలా లేదు, మరక లేదు. ఇది ఒక ఆపర్చునిటీగా నేను కర్మకాండ అంతా చేస్తాను. ప్రాబబ్లీ దిస్ ఈజ్ మై లాస్ట్ అని డిక్లేర్ చేసి పూర్తి సాంప్రదాయబద్ధంగా నేను చేశాను. అంటే ఊరికి తూతుమయమంగా చేయలేదు. పూజారికి సరిపోయినంత డబ్బిచ్చి నాతోనే పెట్టుకొని సిన్సియర్గా నేను పాటించి చేశాను. అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ని మనం అనుభవిస్తే తప్ప తెలియదు కదా. సో నాకు అర్థమైంది, నాకు ఎట్లాగూ థాట్ లేదు కాబట్టి అసలు నేను కర్మకాండ చేయడం అనేది లేదు, చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంతే. కానీ ఎవరెవరైతే థాట్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళందరూ ఏదో ఒక చేష్ట చేయడం ద్వారా ఆ థాట్. ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తి డబ్బు ఇవ్వాలి, ఆ థాట్ వస్తూ ఉంది. అప్పుడు ఆ వ్యక్తి నేను నీకు డబ్బు ఇస్తాను నెక్స్ట్ మంత్ అని చెప్తే నా థాట్ నమ్ముతలేదు, అంటే థాట్ పోతలేదు. అందుకని ప్రామిస్ చేశాం, థాట్ ఎగిరిపోయింది. ఇదే కర్మకాండ అంటే క్రతువు. అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ఫిజికల్ రియాలిటీ, మైండ్ యొక్క సహాయంతో. సో థాట్ని అణచడానికి మాత్రమే కర్మకాండ. యోగి కర్మకాండలు అవసరం లేదు, ఎందుకంటే అతనికి థాటే లేదు కాబట్టి. ఇది ఒక క్లారిటీ. ఇప్పుడు రెండోది, మళ్ళీ డబ్బు ఇయ్యని మోసం చేశాడు, మళ్ళీ థాట్ రైజ్ అయింది. ఈసారి అతను వచ్చాడు, స్టిల్ థాట్ రైజ్ అయింది. అతను ప్రామిస్ చేశాడు, ఇంతకుముందు అడిగినంత మనసు ఈసారి ప్రామిస్ నమ్ముతలేదు, ఈసారి బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, మళ్ళీ అడిగింది. అంటే కొంచెం కర్మకాండ ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ 6 నెలలు గడిచింది, మళ్ళీ డబ్బు లేయలేదు, మళ్ళీ థాట్ రైజ్ అయింది. ఇది హ్యూమన్ లైఫ్లో జరుగుతుంది అన్నట్టు. ఈసారి ఏం చేస్తున్నావు, ఈ థాట్ నేను ఎంత ప్రకోపించేస్తున్నా వాడిని కొడుతున్నావు పోయి. అంటే నేను రిలాక్స్గా ఉండాల్సిన దాన్ని వాడి వల్ల లేస్తున్నా నేను, వాట్ ఈస్ దిస్ అని మైండ్ అనేసరికి నువ్వు రకరకాల మెజర్స్ తీసుకుంటున్నావు. ఫైనల్గా నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినావు. అప్పుడు ఎస్ఐ నీకు భరోసా ఇచ్చాడు, నేను ఇప్పిస్తాను, మళ్ళీ థాట్ రిలాక్స్ అయింది. ఇదే జరుగుతుంది అసలు. నేనంట అసలు దాంతో ఏ సంబంధం లేదు నాకు అని నీకు నువ్వు అనుకోగలిగితే, అది లేకపోయినా నా జీవితానికి వచ్చే ఢోకా లేదు అని నువ్వు రియలైజ్ అవ్వగలిగితే అసలు ఈ న్యూసెన్స్ అంతా ఉండదు. అందుకని మనం అందరం థాట్ని అర్థం చేసుకోకుండా అసలు ఆనందం లేదు, సృజనాత్మకత లేదు, మానవ సంబంధాలు లేవు, జీవన్ముక్తి లేదు, ఆధ్యాత్మికత లేదు. ఒకవేళ థాటే లేదనుకో అసలు ఇవి ఉన్నట్టు కూడా తెలియదు. ఉన్న స్థితి మంచి స్థితి అనేది మైండ్కి అర్థమయ్యేటట్టు. అంటే థాట్ని మనం అవసరం కోసం ఉపయోగించుకోవాలి తప్ప థాటే సర్వస్వం అనుకోవడానికి లేదు. అది ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఒక విచారణ చేయాల్సిన అంశం. అట్లీస్ట్ నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరి గురించి నాకు ఆలోచన లేదు. ఆలోచన చేయనని కాదు, అవసరం వస్తే ఆలోచన చేస్తాను, నాకు సాధ్యమైనంత చేస్తాను. చేసిన తర్వాత ఏ ఫలితం ఆశించకుండా చేయడం వల్ల థాట్గా మారడం లేదు. నేను దానికి ఒక 4 మెజర్స్ పెట్టుకున్నాను. గౌరవం వద్దు, నీ భోజనం వద్దు, నీ ఆస్తి వద్దు, నీ బంగారం వద్దు. ఈ 4 మనిషి కోరుకొని సఫర్ అవుతున్నాడు. పెళ్ళంటే గౌరవం కోసం, ఆస్తి కోసం, బంగారం కోసం, భోజనం కోసం. ఈ 4 లేకపోతే అసలు పెళ్ళి లేదుగా. అమ్మాయి తీసుకొనే స్టిల్ యూ రెస్పెక్ట్. ఆ తర్వాత బంగారం, అమ్మాయి కావాలి విత్ బంగారం కదా.
అందుకని ఈ 4 లేకపోతే ఏవి లేవు చూడు. మన మానవ సంబంధాల్లో ఈ యొక్క గౌరవం కోసం పోరాడి పరిచయం అవుతున్నాం. ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని చోట్ల గౌరవం ఉంది కానీ బంగారం వేయలేదని కోపడుతున్నాం. కొన్ని చోట్ల 2 ఉన్నాయి, నీకు ప్రాపర్టీ లేదని గొడవపడుతున్నావు. ఇన్ని చోట్ల అన్నీ ఉన్నాయి కానీ సరైన తిండి లేదని గొడవపడుతున్నావు. సో ఏదో ఒక కారణం చేత నీ మనసు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరి నుంచి 4 ఆశిస్తలేను అంతే. ఇది లిబరేషన్కి నేను పెట్టుకున్న స్టెప్స్. నేను మా తిరుపతి రెడ్డి గారు అంటే మైథిలి వాళ్ళ ఫాదర్ని కలిసినప్పుడు కూడా ఈ 4 చెప్పాను. ఫస్ట్ కలిసినప్పుడు ఎవడన్నా చెప్తాడు అట్లా, ఆయన కూర్చోబెట్టి చెప్పాను, మీరు ఎవరో నాకు తెలియదు కానీ 4 విషయాలు నాకు మీ నుంచి ఏమేమి వద్దంటే, మీ బంగారం వద్దు, మీ ఆస్తి వద్దు, మీరు ఇచ్చే గౌరవం వద్దు, మీరు పెట్టే భోజనం వద్దు. తద్వారా నేను సర్వాంగ ముక్తిలో ఉన్నాను. నెక్స్ట్ డే నేను వెళ్ళి వంట చేసి అందరికి పెట్టాను. నేను గౌరవం లేనప్పుడు నేను ఎలాగైనా ఉంటాను. నేను ఎక్కడికి పోయినా ఈ 4 ఆశించకపోతే అసలు ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఆశ్చర్యం. చివరి మధ్యలో ఏముంటుంది తెలుసా ప్రతిభ, అట్లీస్ట్ భోజనం ఆశిస్తారు. అవును. దీనికే మనకి ఆధ్యాత్మిక పరిభాషలో అన్నసారం అని పేరు. భోజనం అంటే జస్ట్ అన్నం అని కాదు, నీళ్లు కానీ, టీ కానీ, భోజనము కానీ, పండు కానీ, ఫలము కానీ, అంటే నిన్ను నిలబెట్టే పదార్థాలన్నీ కూడా అన్నం కిందకి వస్తాయి. బంగారం అంటే బంగారము కానీ, వెండి కానీ, సిల్వర్ కానీ, ఇత్తడి కానీ, రాయి కానీ, స్టీల్ కానీ, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. గౌరవం అంటే ఆత్మాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ, ఇవన్నీ వస్తాయి అందులోకి. ప్రాపర్టీ అంటే ఇంకా భూమి, ఇవన్నీ వాటెవర్. ఈ 4 కోరుకోకుండా మనిషి ఉండడు అనుకో, ఇక వాడికి ఏ ప్రాబ్లం లేదండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అసలు థాటే క్రియేట్ కాదు. ఒక మనిషి పట్ల అభిప్రాయం క్రియేట్ అవ్వడానికి స్కోపే లేదు ఇంకా. సో ఇప్పుడు మీ మానవ సంబంధాల్లో ఒకసారి దీన్ని తీసుకొచ్చి చూడండి, లైట్ మస్తు ఉంటుంది అసలు. ఎవరన్నా రాని, వాడి బంగారం వద్దు, వాడి ఆస్తి వద్దు, వాడు ఇచ్చే బోడి గౌరవం వద్దు, వాడు పెట్టే భోజనం వద్దు నాకు. దీని నెక్స్ట్ ఏంటంటే, ఇస్తే సరైన వ్యక్తి ఇస్తే తీసుకో, కానీ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. అది కూడా సరైన వ్యక్తి ఇస్తే తీసుకోవద్దని కాదు. ఇప్పుడు ఎవరైనా భోజనం వద్దు, ఎందుకు పెట్టినవు బే, అట్లా కాదు. అంటే నేను కోరుకోవట్లే, బట్ ఎవరైనా భోజనం పెడితే మళ్ళీ దాంట్లో పేర్లు గిర్లు పెట్టకుండా హాయిగా ప్రసాదం మాత్రమే తినడం. ఎవరన్నా నేను బుక్ చేస్తున్నాను అనుకో, వద్దన్నా కొందరు ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు పుస్తకానికి. మొన్న వైజాగ్లో ఒక ఆమె పుస్తకం తీసుకుంది, ఫోన్పేలో కొడితే డబ్బులు వచ్చాయంటే నేను 700 రాలేదండి నేను వెతుకుతున్నా. తర్వాత చూస్తే 10,000 పంపించింది. నేను పుస్తకం 700 అంటే తెలుసు నాకు. నెక్స్ట్ పుస్తకానికి నేను ఎలాగో రాస్తున్నావు కదా ఈ బుక్, దానికి నేను కొంత ఇస్తున్నాను, పుస్తకం ప్రింట్ అయిన తర్వాత నాకు బుక్ పంపించు అన్నది. సో ఆమె ఎలా చెప్పిందంటే, నీళ్ళు ఇచ్చినంత సులువుగా దానికి సిద్ధాంతీకరించకుండా, నాకేదో గొప్ప సహాయం చేస్తున్న ఈగో లేకుండా సరదాగా చెప్పింది. అందుకని నేను దాన్ని నిస్సంకోచంగా అంగీకరించాను. అట్లా ఏదన్నా వస్తే తీసుకోవడమే. అట్లా ఎవరన్నా 100 కొట్టించినా తీసుకుంటాను నేను. అంటే డబ్బుకి అగెనెస్ట్ కాదు. అలాగని ఆ డబ్బు లాలచ్లో పడి ఇంకా ఒక ఉంగరాలు పెట్టి ఇట్లా పూలు చుట్టుకుని అట్లే ఉండదు. అంటే చెప్తున్నా, డబ్బులు వచ్చాయి కదా అని మన బిహేవియరు, అరే కొంచెం పెద్దదేరా వైలిన్, అట్లే ఉండదు. అలాంటివి ఏముండవు. ఏమున్నా లైఫ్ స్టైల్ ఇంతే. అప్పుడుంటే మనం నాకు క్రియేటివ్గా పుస్తకాలు ప్రింట్ చేయాలని, నేను నాకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు అవసరమైతే ఆర్థిక సాయం చేస్తారు, అట్లీస్ట్ ఒక 100 కుటుంబాలు నిలబెట్టాలి, ఒక్కరి డబ్బుతో క్లియర్ అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. డబ్బు ఇచ్చినాక తెలుస్తుంది ప్రాబ్లం అది కాదని. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అది నేను ప్రూవ్ చేయాలంటే దగ్గర డబ్బు ఉండాలి కదా. నా దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి అసలు నా దగ్గర డబ్బులు లేవు, వైలిన్ నేర్చుకుందామంటే, అసలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా డాడీ అడుగుతున్నా, అసలు నాకు ఎప్పుడు వైలిన్ ఇప్పారు. నేనన్నా వైలిన్ ఇప్పిస్తా పదా అన్న. అంటే నిజంగానా అంటే నీకు డౌట్ ఉంది ఏమన్నా? వైలిన్ ఇప్పించినా కూడా ఫీజు మస్తు అవుతుందంట, అది కూడా నేను కడతా, నేర్చుకుందు పా అని. ఇప్పుడు ఇరికింది ఇంకా. అది చేపకు పడ్డ చేపపిల్లలాగా గాలాన్ని అట్లా కొట్టుకుంటుంది అన్నట్టు. అంటే నీకు ఎందుకులే ఖర్చు అనవసరంగా. నేను విధవేషాలు వేయకు. నీ బోడీ వైలిన్ కోసం మీ అయ్యని బ్లేమ్ చేస్తున్నావు, అందరిని సమాజాన్ని బ్లేమ్ చేస్తున్నావు, ఏదో నువ్వేదో చేస్తా అంటే అందరూ అడ్డుపడుతున్నట్టు. ఇక ఇప్పుడు ఈ రోజుతో అది ఎండు. ఇంకా నువ్వు ఆ మాట చెప్పడానికి వీల్లేదు. నెక్స్ట్ ఏం చెప్పాలి, నీకు వైలిన్ వస్తుందా రాదా, నీకు నిజంగా ఆసక్తి ఉందో లేదో నువ్వు చెక్ చేసుకో. మా సార్ దగ్గర తీసుకుపోయి 3,600 ఫీజు కట్టి వైలిన్ సార్తో ఇప్పించి కాళ్ళు మొక్కిపించిన తర్వాత వారం రోజుల కంటే రాలేదు. నేను చెప్పిన వైలిన్ హ్యాండ్ ఓవర్ చేయ ఫస్ట్.
ఇంకెప్పుడన్నా చెప్పావనుకో బిడ్డ కాళిరుగుతాయి నీవి. అంటే నీ మైండ్ని నీకు పరిచయం చేసినంతే. నాకు ఖర్చు అయింది 10,000 కావచ్చు, కానీ చూడు ఎంత అబద్ధంలో బతుకుతున్నావు అసలు. ఎప్పుడు అది లేనందుకు, వాళ్ళు ఇయ్యనందుకు. అసలు నీకు చేత కాదు బేసికలీ, అది చెప్పు. అది చెప్పాలంటే వైలిన్ వస్తే తెలిసింది. ఇప్పుడు అంత ఆషమాషి కాదు. అందుకే చాలామంది ఇంగ్లీష్ వస్తే దున్నేస్తా అనుకుంటారు. విదేశీయులు చాలామంది ఏం దున్నట్లే, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. ఏదో అనుకుంటారు అట్లా. నా ముక్కు స్ట్రేట్ ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు. ఏముంటుంది, అందుకని మన థాట్ అది ఇస్తుంది ప్రతిభ. థాట్ బారిన పడకుండా అన్ని పనులు చేస్తే యోగం అంతే. థాట్ని ఉపయోగించుకోవడం ఉంది. మొన్న ఒక ఆయన భలే చెప్పాడు అసలు, అది దీంట్లో రాసిన చిన్న అబ్బాయి బ్యూటిఫుల్ అబ్జర్వేషన్స్ అవి. మనం ఆలోచిస్తే తప్ప తెలియదు, అవును ఇది కూడా ఉంది కదా అని మనకు తెలియదు. అదేంటంటే అంటే మనకి ఆలోచన వస్తుంది కదా, 2 రకాలుగా వస్తుంది అని చెప్పాడు ఆయన. ఒకటి నీకు వచ్చే ఆలోచనలు, 2 నీవు చేసే ఆలోచనలు. నీకు వచ్చే ఆలోచనలని పట్టించుకోకు, నువ్వు చేసే ఆలోచనలని ఆచరించు. ఎంత క్లియర్ విభజన అసలు. నాకు చాలా ఆలోచనలు వస్తాయి, నేను కొన్ని ఆలోచనలు చేస్తాను. ఈ విభజన మనిషికి తెలియదు. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది సినిమా తీయాలని, నాకు ఆలోచన కారు కొనుక్కోవాలని, అది వచ్చింది. అది నేను చేస్తున్నా. ఈరోజు వంట వండుకొని తినాలి, నేను ఆలోచన చేస్తున్నాను. కానీ కామన్ మ్యాన్ ఈ రెండింటిని కలిపేస్తున్నట్లు. నీకు వచ్చే ఆలోచనలు వేవేలు ఉంటాయి, నువ్వు చేసే ఆలోచనలు ఎక్కువ ఉండవు. నువ్వు చేసే ఆలోచన అంటేనే నువ్వు చేయబోయే ఆలోచన అని. ఇప్పుడు నేను పెళ్లి చేయాలి మా అమ్మాయికి అనేది నువ్వు చేస్తున్న ఆలోచన, మా అబ్బాయి బాగుపడాలని నువ్వు చేస్తున్న ఆలోచన. కానీ ఎవరి గురించో నీకు ఒక్కోసారి ఆలోచన వస్తుంది, సినిమా స్టార్ గురించి వస్తుంది. ఇదంతా నీకు వస్తున్న ఆలోచన. ఇప్పుడు నేను రాసింది నాకే దొరుకుతలేదు తెలుసా, ఆశ్చర్యం. సరే స్టీరింగ్ అనే పెడదాం పేరు, బాలు స్టీరింగ్ అనే పెడదాం దీనికి. స్టీరింగ్ పుస్తకం పేరు. అప్పటికప్పుడే స్టీరింగ్ అంటే స్టీరింగ్ అని పెట్టి దాని కింద అప్పటికప్పుడే. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారని, అవును స్పష్టంగా తెలుస్తుంది. డిస్టర్బ్ మైండ్ తో ఉన్నారని కానీ, దాని నుంచి మాట్లాడుతున్నారని మీకు ఎనర్జీ అసలు నేను నా యొక్క ఒరిజినల్ స్టేట్లో నుంచి ఆపరేట్ చేస్తున్నా. ఇప్పుడు నాలో కొంచెమన్నా లక్ష్యం ఉందనుకో, అప్పుడు డ్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను మామూలుగా శ్వాసిస్తున్నట్టు నీతో మాట్లాడుతున్నా. దీంట్లో ఏ ఒక అలజడి కానీ లక్ష్యము కానీ ఏమీ లేదు. అసలు లేదు అప్పుడు నేను సంస్థ పెట్టాలి కదా. ఎంత చెప్పినా మారరు, కోర్సులు జాయిన్గా అంటాను నేను. అసలు నాకు అర్థమైంది, వాడు మారాలని నిర్ణయించుకునే వరకు ఎవరు చెప్పినా మారడు. అయినా సరే చెప్పడం మన ధర్మం. ఇప్పుడు చిన్నపిల్లలు మంటల్లో చేయబెడుతుంటే చెప్తాం, కానీ నువ్వు నిద్రపోయినప్పుడు వాడు స్టవ్ అంటించుకుని పెడితే ఏం చేస్తాం? అదైతే మన చేతులు లేదు. కానీ ఒకసారి సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఒక ఆయన వాళ్ళ పాపని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. బాగానే ఉంది పెయింటింగ్, మీరే వేశారు పెయింటింగ్స్ అన్న తర్వాత, కెన్ ఐ యూజ్ యువర్ వాష్రూమ్ అని ఆ అమ్మాయి వెళ్తే, అప్పుడు వాళ్ళ ఫాదర్ పరిగెత్తుకొని వచ్చి నా చెవిలో చెప్పాడు, ఆ అమ్మాయికి సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి, మా అమ్మాయి వదిలేస్తే చచ్చిపోతాను, ఇప్పటికి 2 సార్లు అటెంప్ట్ చేసింది అని చెప్పాడు. అన్న మరి నా దగ్గరికి తీసుకొచ్చామంటే ఏమన్నా రెమెడీ ఉంటుందేమో. నేను పిచ్చా మీకేమన్నా, నా దగ్గర ఏం రెమెడీ ఉంటుంది అన్న తర్వాత, అసలు ఈ విషయాలు ఏమి తెలియనట్టు ఉండండి సార్. అందులోపు ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత నేనేం చెప్పానంటే వాళ్ళ ఫాదర్ తోటి, మీరు ఒకసారి కిందికి వెళ్ళండి, ఆమెకు పెళ్ళి కూడా అయింది ఆమెకు. ఆ తర్వాత నేను 1 నిమిషం మీతో మాట్లాడతానంటే, సరే ఇది నేను అన్ప్లాన్డ్గా చేస్తున్నా, నాకు తెలుస్తుంది వద్దని, కానీ ఏదో ప్రయోగం చేద్దాం చూద్దాం
బ్యాలెన్స్ మిస్ కాకుండా కట్టుకొడతాం కదా ఒక్కోసారి మనం, అది చూద్దాం అది అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఉన్న తర్వాత నేను మీ ఫాదర్ నాకు ఇట్లా చెప్పాడు, అదేం తప్పు కాదు, బతికే రైట్ మనకి ఎలాగో లేదు, మన చేతులు లేదు, ఎవరెవరో మన జీవితాన్ని చచ్చిపోయే రైట్ మనకుంది. సో నా పేరు లేకుండా మీరు ఒకవేళ కమిట్ అవ్వాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ రూమ్. నేను ఇట్లా చెప్పా అంటే మీరు జస్ట్ నా పేరు రాయడానికి వీల్లేదు అంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. నేను ఒక్కడిని హెల్ప్ చేస్తున్నాను మీకు. అందరూ ఏదో టైంలో పోతారు, ఉండి పీకేది ఏం లేదు. నాకైతే మస్తు పని ఉంది, నేనైతే ఉంటా. నాకు పెయింటింగ్స్ చేసేది ఉంది, పుస్తకాలు రాయాలనుకుంటున్నా, సినిమా చేద్దాం అనుకుంటున్నా, నాకు పని ఉంది కాబట్టి నేను ఉంటుందా. పని లేకపోతే నేను ఎందుకుంటా? ప్రాబ్లం నీ పని అంతా అయిపోయిందేమో. సో అందుకని నేను మీ ఫాదర్ని తీసుకుని 1 గంట వెళ్ళిపోతా. కానీ నాకు ప్రామించి ఇలా మాట్లాడుతున్నా అమ్మ ఘోరంగా ఏడ్చింది అసలు. నన్ను ఏడవద్దు నేను ఆపుతలేను మిమ్మల్ని, నాకు అసలు ఆసక్తి లేదు. మా ఆయన చచ్చిపోయాడు, నువ్వెంత ప్లీజ్. అందుకని నేను చెప్పింది అర్థం, నేనేం చెప్పినా చెప్పు అంటే మీ మీదకి రాకుండా ఏమైనా చేసుకుంటున్నారా? అవును 100% అని చెప్పి నేను గంట తర్వాత వస్తా అని వెళ్ళిపోయినా. నేను నా కిందికి పోయిన తర్వాత గుండె డక్ 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 కొట్టుకుంటుంది అసలు. మన ఫాదర్ ఏమంటే ఏం కాలేదు, ఏమైనా జరిగితే గంటలో జరుగుతుంది, బీ రెడీ. కిందనే ఉన్నాం, అతను టీ దాగి వచ్చినాం. ఆ గంట ఒక ఇట్లా గమ్మత్తు గడిచింది నాకు. అతను కరెక్ట్గా గంట తర్వాత నాకు ఫోన్ వచ్చింది, రిసా గారు ఉన్నారా రండి అన్నది. క్యాజువల్ వస్తున్నాను, మీతో మాట్లాడాలన్నది. మాట్లాడాను, మా ఫాదర్ ముందు కాదన్నది. నేను నాకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఫాదర్ ముందే చెప్పు, మళ్ళీ ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అంతే కదా. అంటే నిజంగా నేను 2-3 సార్లు ట్రై చేశాను, కానీ మీరు ఇచ్చిన పర్సెప్షన్కి నాకు దిమ్మ తిరిగి అసలు నాకు వద్దనిపిస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ టు లీవ్. ప్రస్తుతం అయితే మొట్టమొదటిసారి అట్లా అనిపించింది 3-4 సంవత్సరాలు. ఏమన్నా మీ ఫాదర్ అంటే పట్టుకొని మీ అంటే ఎందుకుంటున్నాడు తెలుసా, మీరు ఎక్కడ ఏం చేసుకుంటారనే, మీరు ఉంటారన్న భరోసా ఉంటే మీ ఫాదర్ వదిలేస్తాడు నిన్ను. నీ సమస్య మీ ఫాదర్ అనుకుంటుందో కాదు, మీ ఫాదర్కి నీవు సమస్యగా మారిను. నేను ఉంటానన్న భరోసా అయ్యి మీ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫాదర్ బోర్ నేర్చి అంతే సార్, ఎక్కడున్నది ఉంటే చాలు సార్, కానీ అది పోతుందంటే నేను భరించలేకపోతున్నా అని చెప్పాడు. ఇంతకు ఏం చెప్పావు రీసా అంటే, నువ్వు అడగొద్దు, నువ్వు నన్ను చంపుతావు. అదంతా లాస్ట్ లెగ్లో ఇంకొక మిరాకిల్ జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే, థాట్లెస్ స్టేట్లో కొన్ని చేస్తే సంథింగ్ హ్యాపెన్స్. నువ్వు ఆలోచించి చాలా చేస్తారు. అదంతా బయటికి ఆల్మోస్ట్ స్టెప్స్కి దగ్గర మలక్పేటలోనే వచ్చిన తర్వాత ఆవిడ అన్నది, ఈ కాసేపంటే 1 గంట దాన్ని మాట్లాడుకున్నాం. నేను ఎక్స్టెంపోర్గా మాట్లాడాను. కొన్ని జీవన సూత్రాలు ఇవందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనం పుట్టింది జస్ట్ మరణించడానికి కాదు, జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మరణించడానికి. ఇది ఎట్లా ప్లేట్ పెట్టి కడుక్కున్నట్టుంది, తినవా, తినాలి కదా, సంథింగ్ షుడ్ హ్యాపెన్ బిట్వీన్ అని చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమన్నదంటే, ఏం జరిగినా అంగీకరిస్తే జీవితం బాగుంటుంది అని నాకు అర్థమైంది. ఇంతకాలం అంగీకరించినందుకే నాకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇక మీద ఏం జరిగినా అంగీకరిస్తాను అన్న తర్వాత, నిజంగా అంగీకరిస్తావా? చైతన్యంలో చెప్పు మాట, ఊరికి మైండ్తో చెప్పకు. టేక్ 1 minute బ్రేక్, అక్కడే మెట్ల మీద కూర్చో 1 minute, థింక్ చేయి. నువ్వు అన్న మాట నోటి నుంచి వస్తుందా, థాట్గా వస్తుందా, లేదా నీ బీయింగ్ నుంచి వస్తుందా అంటే, నిజంగా 1 minute ఉండి నిజంగా ఏం జరిగినా అంగీకరిస్తాను అంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన ఒక్కడు కొట్టు సార్ దీన్ని అని. వాళ్ళ ఫాదర్ వంగబెట్టి ఒక్కడు కొట్టాడు అసలు. కట్ చేస్తే ఇద్దరు కౌలించుకున్నారు, బోర్ నేర్చిర్రు. నాకు భయం, మా ఓనర్ వస్తాడేమో, అసలు నేనేమన్నా ఈ అమ్మాయిని మోసం చేస్తే వాళ్ళ ఫాదర్ పట్టుకొని ఏడుస్తాడేమో, ఇట్లా సార్ ఆపండి సార్ ఆపండి. నేను ఇదంతా అన్ప్లాన్డ్. స్టిల్ టుడే షీఈ్ హ్యాపీ. స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ థాట్ వెళ్ళిపోయింది. ఉందాం ఈ అమ్మ ఏమైతే చూద్దామన్న ఎరుక వచ్చింది, కథం, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఆ రోజు ఆశ్చర్యం అంటే, నేను కొట్టమనగానే వాళ్ళ ఫాదర్ కొట్టడం ఏంది నాకు ఇప్పటికీ వండర్ అవుతుంది. అంటే అతను కొట్టాలన్నది ఇంతవరకు ఉంది అతనికి.
ఎవరన్నా మా కూతుర్ని ఎట్లా కొట్టుకుంటా అనలేదు ఆయన. ఏం జరిగినా ఈ కిందట అంగీకరిస్తా అన్నది. నీకేమైనా కోపుంటే ఓ కొట్టు మీ బిడ్డని కొట్టన్నా. ఇట్లా మెడ ఇట్లా పట్టుకొని మరీ గట్టిగా కొట్టలేదు, ఈపు మీద ఒక్కటి కొట్టాడు. అసలు ఆ అమ్మాయి ఏమనలేదు. నాతో తర్వాత మాట్లాడిన కాన్వర్జేషన్ నేను రికార్డ్ చేసిన, కానీ బాగుండదు, అందరు వినేటివి కాదు అవి. ఏంటంటే అసలు నేను ముట్టుకున్నా, నేను చూసినా అసలు ఘోరంగా అసహించుకునేది. ఆ రోజు నా పుట్టినప్పుడు ఎట్లయితే కొట్టాను ఒక ఫాదర్గా, అట్లా నాకు కూడా కోపం అంతా పోయిందే అని వల్ల. అంటే చూడు, ఇది ఒక సినిమా స్టోరీ లాగా ఉంది. నాకే ఆ రోజు వాళ్ళు పోయిన తర్వాత ఈ అమ్మాయి ఏంద్రా బాబు ఇది, ఇంకెప్పుడు ఇటువంటి వాళ్ళు రావద్దు నా దగ్గరికి, నేను నా అవుట్ ఆఫ్ మైండ్ ఆలోచనలు చేయొద్దు. అయినా స్టిల్ ఇట్ ఈస్ హ్యాపీనింగ్. చాలా. అయ్యో అసలు ఎన్నున్నాయో సంఘటనలు. ఇప్పుడు నువ్వు అంటావు కదా పూర్తి వర్తమానంలో పనిచేయరు. ఇప్పుడు నేను చేశానని ఎవడన్నా చేస్తే ఇరుక్కుపోతున్నాడు. మా క్లాస్మేట్ ఒకడు చచ్చిపోతా అని నాకు ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడన్నా, వచ్చి కలిశాడు ఎమోషనల్గా. నేను నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే, నా దగ్గర 25 lakhs దాకా ఉన్నాయి కూకట్పల్లి. నేను అవి నాకు ట్రాన్స్ఫర్ చేయరాదురా, చస్తున్నాను రా బాబు డబ్బులు లేక. చిన్నప్పటి నుంచి మీరు బాగా రిచ్గా పెరిగారు, నా డబ్బులు తీసుకుని నువ్వేం చేస్తావు అన్నాడు. నీ పేరుతో ఇన్స్టిట్యూట్ పెడతా, వివేకానంద పరమహంసని ఫేమస్ చేసినట్టు నేను చేస్తారా, ఓం జై జగదీష్ హరి అని పెడుతుంది. అంటే నేను పోయినా నీకేం బాధలే అన్నాడు. నేను పోయినా నాకు బాధలేదు, నువ్వెవడు రమ్మద్దునా. అరే నువ్వేమన్నా అడిగి పుట్టినవా అబ్బే, నేను చెప్తే ఆగడానికి. నేను 1 గంట సేపు మానిటర్ చేస్తా, నేను బాత్రూమ్కి పోతా, తల గోడ గుద్దుకొని చేస్తే నాకేం తెలుస్తుంది. ఐఎమ్ నాట్ హియర్ టు సేవ్ యూ, ఐఎమ్ హియర్ టు సేవ్ మై సెల్ఫ్. అందుకని నేను మళ్ళీ మాటికి నిజంగా డబ్బులు ఉంటే కొంచెం ట్రాన్స్ఫర్ చేయి, నేను ఖచ్చితంగా నీ పేరు, నువ్వు బతికినా నీకు రాని పేరు నీకు చచ్చిన తర్వాత వచ్చినట్టు చేస్తా. ఆలోచించుకో, నువ్వు నన్ను జోక్ చేస్తున్నావు, నన్ను హ్యూమిలియేట్ చేస్తున్నావు, నన్ను మార్క్ చేస్తున్నావు ఏడుస్తున్నాడు. లేదు, నేను హానెస్ట్గా చెప్తున్నా, నా దగ్గర లేనిది నువ్వు నీకు కావాల్సింది నువ్వు అరే నీ ఇష్టం రా. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్తున్నావు, నా గురించి నేను చెప్పుకుంటుంది, ఇందులో ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది అసలు? రెండో సమస్యలన్నీ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను గుర్తురాలే నా కొడక. ఇప్పుడు ఎండు విషయంలో వచ్చి నన్ను అడుగుతావు నువ్వు. చేస్తే ఫస్ట్ నుంచనే చెప్పు. మరి హ్యాంగ్ ఓవర్ ఒకటి చెప్తే ఎట్లా, ఎక్కడ దాగినావు, మొత్తం చెప్పు, అప్పుడు అక్కడే ఆపేస్తాం. రండి సబిత రండి. హలో సబిత అని నా ఫ్రెండ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇక్కడ మెల్బోర్న్ గుర్తుపట్టేవారా? మర్చిపోయింది. సరేలే అయ్యా నమస్కారం. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఆలోచన అన్నది అనుకుంటే మిత్రుడు, అనుకుంటే శత్రువు. హౌ వి అండర్స్టాండ్ అనేది మన చేతుల్లోనే ఉంది. నేనైతే ఆలోచనని ఒక టూల్గా మాత్రమే చూస్తున్నాను. గొప్ప ఆలోచనలు మంచి ఆలోచనలు ఏముండవు, ఆలోచనలు అంతే. ఆలోచన ఎగ్జిక్యూట్ చేయాలి లేదా ఎగ్జిక్యూట్ చేయకూడదు, కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఆపరేట్ చేస్తే మాత్రం కాటేస్తుంది. ఏదైనా ఇప్పుడు కారు ఎలా నడపాలన్నది ఆలోచనే. తర్వాత ఒక చిన్న విషయం ఏంది, మనకు ఏవైతే లైఫ్ అనుకుంటున్నామో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ వీ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ ఆఫ్ మెమరీసే. నా ఇల్లు అన్నది మెమరీనే, నా భర్త అన్నది కూడా జ్ఞాపకమే, నా కూతురు కొడుకు అన్నది కూడా జ్ఞాపకమే. కొన్నిసార్లు తల్లికి జ్ఞాపకాలకు అతీతంగా టచ్ తెలుస్తుంది, కొన్నిసార్లు అంటే వాళ్ళ సెన్సిటివిటీని బట్టి. ఇప్పుడు జంతువులకి ఏ జ్ఞాపకాలు లేవు, కానీ బిడ్డను గుర్తుపడుతుంది అది బికాజ్ ఆఫ్ టచ్ వల్ల. అది పక్కన పెడితే అది మెమరీ, బియాండ్ మెమరీ అది, కానీ మిగతావన్నీ మెమరీసే. అందుకని మెమరీని అర్థవంతంగా ఉపయోగించుకుందాం. అటాచ్మెంట్ వైపు తీసుకెళ్ళక్కర్లే మెమరీని. అంటే చాకులాగా ఉపయోగించుకుంటే మస్తు ఉంటుంది. మనం తరుక్కున్న తర్వాత సంకలో పెట్టుకుని తిరగొద్దు దాన్ని, సంక కోసుకుపోయే ప్రమాదం ఉంది. ఇది గూట్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాన్ని పట్టించుకోకపోతే మెమరీ ఈజ్ గుడ్, ఇట్ ఈస్ యూస్ఫుల్. తర్వాత మనుషులను వదిలేసి మనం ఎక్కడికి పోలేం, ఎక్కడ పోయినా ఎవడో ఒకటి తగులుతాడు మనకి. మళ్ళీ మన మైండ్తోనే ఆపరేట్ చేస్తాం, మళ్ళీ మనం మనలాగే మాట్లాడతాం. ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిందే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంతకుముందు చేస్తా అని వాడు చెప్పింది నమ్ముతాం, మళ్ళీ వాడు చేయకపోతే మళ్ళీ భంగపాటు, మళ్ళీ టాటా బాయ్ బాయ్, మళ్ళీ కొద్ది రోజులు బ్రేకప్ అని మూలకుంటాం, మళ్ళీ ఒక దరిద్రుడు మన లైఫ్లోకి వస్తాడు. అంటే మనం మారినంత వరకు ఇది ఎట్లుందంటే,
నువ్వు గ్లాస్ అనుకో, ఏ సముద్రంలో ముంచినా దాంట్లో అన్నీ నీళ్ళు నిండుతాయి. నువ్వు నదులు సముద్రాలు ఎంత తిరిగినా దాంట్లో నిండే నీళ్ళు అంతే. మన మైండ్ మారనంత వరకు ఏదో మన పర్సనల్ లైఫ్ గుర్తొచ్చినట్టుంది. అది అంటే అందరి ప్రాబ్లం అది. ఇప్పుడు ఆకలి అవుతుందా అంటే చేతులు లేపారనుకో, నాలో ఉన్నది భలే గుర్తుపెట్టారు అనడానికి లేదు. అది అందరి ప్రాబ్లం అది. అంటే ఇందులో మిరాకిల్ సేమ్లో అంటే మైండ్ అదే చేస్తుంది. మన మైండ్ మారకుండా అదే మైండ్ సెట్తో ఎన్నిసార్లు మనం వ్యక్తుల్ని కలుసుకుంటామో అన్నిసార్లు భంగపాటు జరుగుతుంది. బికాజ్ ఇట్ ఇస్ ద మైండ్ ప్యాటర్న్ కదా. ఒకసారి ప్యాటర్న్ బ్రేక్ చేసినాం అనుకో మిరాకిల్ జరుగుతుంది. నిన్న ఒక ఇండోనేషియన్ స్టోరీ లాంగ్ బ్యాక్ చదివింది. ఒక వ్యక్తి ఊర్లో ఉంటాడు, చాలా భంగపాటుకు గురవుతాడు, చిట్టీలు వేస్తాడు, ఇట్లా అవుతుంది, మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తాడు, మళ్ళీ సేమ్ అట్లే ఉంటాడు, మళ్ళీ భంగపాటు అవుతుంది. అసలు మానవ జీవితం మీద విరక్తి కలుగుతుంది. అప్పుడు గురువు చెప్తారు ఏంటంటే చేంజ్ యువర్ ప్యాటర్న్. నీ మైండ్ ఏదైతుందో ఆ మైండ్ వల్ల ఇట్లా అవుతుంది. మనుషులు చెడుగా లేరు, నీకు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. మరి ఏం చేయాలంటే ఏమీ లేదు, కుంటివాడిగా నటించు. ఒక ఊరికి కొత్త ఊరికి వెళ్ళు, కుంటివాడిగా ఉండు, ఆ తర్వాత చెవుడు ఉన్నట్టుగా ఉండు. ఈ రెండు ఉండి 1 సంవత్సరం ఉండు. అండ్ యు సీ వాట్ హ్యాపెన్స్. ఆ ఊరు వెళ్ళి కుంటివాడిగా దిగుతాడు ఆ ఊరిలో. అతను ఎప్పుడు కుంటివాడిని మర్చిపోయింది. రియల్గా కుంటివాడు కాదు కదా. అందుకని అతని ఎరుకు ఎప్పుడు తన కాలు మీద ఉంటుంది. ఎప్పుడు లేచినా కట్టెపట్టుకోవాలి, ఒక రకంగా నడవాలి. అతను ఊరిలో చాలామందికి ఒక రకమైన సింపతి వస్తుంది. అతను ఎవరెవరు ఎన్నో వృద్ధులు ఏం బండి మీద ఎక్కించుకుపోతా అంటారు. వీడు ఎవరైనప్పుడు ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరైనా కనబడగానే వల్ల రాను ఒరిజినల్ నడవడం మర్చిపోతాడు. అంటే నిద్రలో కూడా కుంటుతూ నడుస్తూ ఉంటాడు. అతను రాను నిజంగా పక్కన అరుస్తున్నా కూడా వినబడదు. మన డౌట్ వస్తుంది, వినిపిస్తుంది. అంటే ఇంతకాలం ఎవరో ఏదో అనుకుంటున్నారన్న ధారణలో విన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వినకూడదని నిర్ణయించుకోవడం వల్ల వినడం లేదు. 1 సంవత్సరంలో తను చిన్న బిజినెస్ చేస్తాడు ఈ యాటిట్యూడ్ తోటి. సో ఊరంతా హెల్ప్ చేసి అతను నిలబెడతారు. అప్పుడు గురువు వచ్చి చెప్తాడు అనమాట, చూసావా, జస్ట్ యూ చేంజ్డ్ టూ థింగ్స్. చూడు, ఊరంతా నీకు ఫ్రెండ్షిప్ అయింది. నువ్వు చేయవలసిందల్లా అందరూ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కాదు, ఏదో మధ్య మార్గం ఉంటుంది. ఎవరు దుర్మార్గులు కాదు. నువ్వు వాళ్ళని దుర్మార్గులు అనుకుంటున్నావు, వాళ్ళు నిన్ను దుర్మార్గులు అనుకుంటున్నారు. అట్లా ఏమీ లేదు. మన ఆలోచనలకు సరిపడ్డ వ్యక్తి, మన ఆలోచనలకు సరిపడని వ్యక్తి, ఇదే మన పోరాటం అంతా. అసలు ఆలోచన తీసేసి ఊరికే ఉండు ఒకరితో, అంటే ఎక్స్పెక్టేషన్ తీసేసి ఉండు అని. జీవితం సూపర్ ఉంటుంది. అట్లీస్ట్ నేనైతే చేస్తున్నా. ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల మనసు ఎప్పుడు హాయిగా ఉంటుంది. అలాగని ఏం మిస్ అవుతలేం. ఇంకా కొత్తవి ఇప్పుడు టీ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసావు, టీ ఇవ్వలేదు అనుకో, బయట తాగిపోయి భలే ఉంటుంది అసలు. లేదా చేసుకుని తాగు, లేదా చేసి అందరికి పోయి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగా. ఓకే సవిత, మళ్ళీ నీ ప్రోగ్రామ్ మిస్ అయ్యేందుకు మళ్ళీ కలిసాం ఈరోజు. సో మేము మలక్పేటలో ఉన్నప్పుడు వచ్చింది. బాలు బంజారా పిల్లలతో పెయింటింగ్ చేశారు వీళ్ళే